హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు చేద్దామండి. ఈ నాటుకోడి పులుసు అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రాగి సంకటిలోకైనా, అన్నంలోకైనా, గడకలోకైనా, దేంట్లోకైనా నాటుకోడి పులుసు చపాతీకైనా చాలా బాగుంటుంది, గారెలకైనా బాగుంటుందండి. ముందుగా నేనైతే ఇక్కడ 3/4 kg చికెన్ అంటే అంత సైజు ఉన్న కోడిని అయితే కోయించుకున్నామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లోకి ముందుగా కారం ఒక 2 స్పూన్లు, పసుపు సరిపడినంత పసుపు వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాకు సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. జలుబు చేసినప్పుడైతే ఇలా బాగా కారం వేసుకొని చేసుకొని తింటే జలుబు కూడా ఇట్టే పోతుందండి. ఇలా మసాలా అయితే బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, ఒక గరిటెడు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఈలోగా ఒక గిన్నెని తీసుకొని దానిని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత చికెన్లో అయితే వేసుకున్నాం కదండి ఆయిల్, కాబట్టి దీంట్లోకి ఒక 2 గంటల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, సరిపడినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలండి. మీకు చిక్కగా రావాలనుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకొని కలుపుకొని కొంచెం వేగిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకొని కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకొని ఇంతకుముందు మనం కలుపుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న మంటను పెట్టుకొని మూత పెట్టకుండా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తూ కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి, ఈ విధంగా మగ్గితే దాంట్లోకి ఉడకడానికి సరిపడిన నీళ్ళు పోసుకోవాలండి. ఇలా నీళ్ళు పోసుకొని కలుపుకొని దాంట్లోకి ధనియాల పొడి, సరిపడినంత ధనియాల పొడి వేసుకొని ఇంతకుముందు మనం కూరలో తీసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు వేసుకోవాలండి ఉడుకుతుండగా. ఇలా వేసుకుంటే ఆ ఎగ్స్ చెదరకుండా, వాసన రాకుండా ఉంటాయండి. ఇలా వేసుకుంటేనే కూరలో ఉడికి చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. అలా వేసుకున్న తర్వాత మీకైతే ఎంతైతే దగ్గరికి రావాలో అంతసేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికించిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చూడండి, ఒక 5-10 నిమిషాల్లో కూర దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిపోయిన కూరలో కొత్తిమీర వేసుకొని
దించుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు. అన్నంలోకి, రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది. మేమైతే ఈ విధంగా వండుకుంటామండి. ఇలా ఉడికిపోతుంది. ఈ వీడియో